ఈరోజు వంట వర్ధినితో చేపిస్తా, మజ్జిచారు చేపిస్తా వంట. నన్ను వర్ధిని ఎలా చేస్తుందో మజ్జిచారు చూపిస్తా. పెరుగు ప్యాకెట్లు తీసుకొని సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. వాటర్ వేయండి, చాలు కలుపు ఒకసారి స్లోగా మజ్జిచారుకి ఉల్లిపాయలు కట్ చేస్తుంది వర్ధిని. పిల్లలకి ఫోన్లు ఇచ్చే పొద్దులు ఇలా వంటలు నేర్పియండి, ఇంట్రెస్ట్గా నేర్చుకుంటారు. పిల్లలతో వంటలు ఏంటని అనుకోకండి, వాళ్ళకి ఇలా నేర్పితేనే అలవాటు అవుతాయి పిల్లలకి ఇప్పటి నుంచి. అల్లం దంచుకోవాలి మరి, అన్నీ వరే చేస్తుంది. నేను అయితే ఏం ముట్టుకుంటలేదు పాపం, తనకే చెప్తున్నాను. నేర్చుకోవాలి. చిన్న మొక్క దాంట్లో ఆఫ్ అయ్యి కడిగి చాలు. ఇది వాష్ చేసిస్తాను, కడిగేసిస్తాను. కాదు ఆయిల్ వేసామండి, ఇది కట్టేది దంచి అల్లం పచ్చిమిర్చి కొంచెం మినపప్పు కొద్దిగా శనగపప్పు. ఏ మినపప్పు ఒక 6 ఎనిమిర్చి అయితే సరిపోతుంది. మనం దంచి పెట్టుకున్నాం కదా అల్లం పచ్చిమిర్చి ఆ పేస్ట్. చాలు. మనం కాలితే పెరుగులు వేసుకోవచ్చు, లేకపోతే ఇలా వేసుకోవచ్చు. ఎందుకంటే పసుపు దాంట్లో అయితే పసుపు వాసన వస్తుంది, అలా వేసినాము. ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా మంచిగా, వర్ధిని చేస్తుంది. ఇది కొన్ని మజ్జిగ రెడీ, వర్ధిని చేసి మజ్జిగ. ఇప్పుడు ఆనియన్స్ అంటే నేను దాంట్లో ఫ్రై చేయను, ఇలాగే ఇలా మజ్జిగలో ఇలా ఉల్లిపాయలు నంచుకుని తింటే టేస్ట్ సూపర్ ఉంటుంది. అంటే మేము యాపకుండా ఇలా డైరెక్ట్ పచ్చి వేస్తాము. నాకు టేస్ట్ వద్దా? టేస్ట్ వద్దాం. సూపర్ ఉంది వారు, కానీ కొంచెం సాల్ట్ పడుతుంది. కొంచెం సాల్ట్ వేస్తే సూపర్ ఉంటుంది. ఇది కొంచెం స్లోగా. మజ్జిగ చారు కూడా బాగుంది. ఉల్లిపాయ ఎందుకు